అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని ఇతరులు ఎవరో చెప్పిందో మనము చేపట్టిన చర్యలు లేదా పనుల మీద ఇతరు ఇచ్చే నివేదికను మనము ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, భిన్న అభిప్రాయం చెప్పడానికి కూడా అవకాశం ఉంది. కానీ మనమే ఒక ఆలోచనతో కొంతమంది అధికారులను, ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ను కూర్చోబెట్టి నా ఆలోచన ఇది, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్న విధానం ఇది, దీని మీద సాంకేతిక నిపుణులుగా మీ అభిప్రాయాన్ని కూలంకషంగా పరిశీలించి అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకొని మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు గోదావరి ప్రాజెక్టుల మీద రిటైర్డ్ ఇంజనీర్స్తోని ఒక కమిటీని నియమించారు అధ్యక్ష. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తమ ద్వారా ఈ సభ రికార్డులోకి మొత్తం తేదలుచుకుని ఇందులో కొన్ని అంశాలను మాత్రము నేను చదివి వినిపిస్తాను. ఆనాటి పత్రికలలో వచ్చిన వార్తలను కూడా నేను చదివి వినిపిస్తాను కొంతమేరకు. ఈ మొత్తం రికార్డును నేను సభలో రికార్డు ప్లే చేయదలుచుకున్నాను. నేను ఈ చదివి వినిపించిన తర్వాత ఈ టోటల్ రికార్డు సభ దీంట్లోకి తీసుకోవాల్సిందిగా తమరి నేను విజ్ఞప్తి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు గారి అవినీతి మీద కాగ్ నివేదిక వస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, కాగ్ నివేదిక అశాస్త్రీయము, ఆధునిక సాంకేతిక అంశాలపై కాగ్కు అవగాహన లేదు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 89,000 ఎకరాలు అక్రమంగా ఏపీఐసి ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కనీస మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా పంచిపెట్టారని కాగ్ ఆరోపించింది. లేపాక్షి, ఎంఆర్, బ్రాహ్మణి తదితర సంస్థలకు భూమి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు తొక్కిపెట్టిందని, తనకు కావలసిన వారికి అధికారం అడ్డం పెట్టుకొని 1000 ఎకరాలు పంచిందని కాగు తేల్చింది. దాని మీద రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, ఆ రోజు ప్రభుత్వ విధానాలు తప్పుపట్టడానికి కాగుకు అధికారం లేదని, అది ఉండదని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఏమన్నారంటే, అధ్యక్ష, కాగ్ నివేదిక ఏమైనా బైబిలా, ఖురానా, భగవద్గీతనా, అందులో ఉన్నాయన్నీ సరైనవని అనుకోవడానికి లేదు అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. శాసనసభ రికార్డు కూడా ఉంది, కావాలంటే ఆ రోజు డిస్కషన్ అంతా కూడా నేను చెప్పగలుగుతా. ఇకపోతే మన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, లెర్న్ మ్యాన్, ఎవ్రీవన్ విల్ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం. కాగ్ రిపోర్టు ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టినప్పుడు యూపీఏ ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలపై ఆనాటి కాగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తే నిండు పార్లమెంట్లో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే, కాగ్ నివేదిక తప్పుల తడక, అన్ని ఊహాగానాలు, తప్పుడు అంచనాలు అని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. పదే పదే గత ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయలే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిండ్రు, ఆనాటి ముఖ్యమంత్రులు ఏం పనిచేయలేదని వారు ఏదైతే మంత్రి గారు ఆరోపణలు చేస్తుండ్రో, వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్లు పొందుపరిచిన అంశాలను కొన్నిటిని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రయత్నాలను కూడా ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలనే ఇక్కడ చర్చించాలన్న ఆలోచనతోటి మనం ప్రత్యేకమైన చర్చను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా నిద్రపోని రాత్రులు గడిపి, నాకు తెలిసి వారు సరిహద్దుల్లో సైనికుడుగా మోహరించి యుద్ధాన్ని ఎదుర్కొని వచ్చిన సైనికుడు సరిహద్దుల్లో కూడా వారంత బరువైన గుండెతో ఉన్నారో లేదో నాకు తెలీదు. వీటిని వారు రోజుల కొద్దీ ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద జరుగుతున్న పరిణామాల మీద చూసి బరువెక్కిన గుండెతోని కొన్ని వాస్తవాలను ఈ సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, జరిగిన తప్పులను వారు చేసినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రి గారిని అభినందించి భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్దామని వారు కొన్ని సూచనలు చేస్తుంటే సమాజం వారిని కొంతమేరకైనా వారిని అభినందిస్తుండే. కానీ ఎదురుదాడి పూర్తిగా, అంటే మంత్రి గారు వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తప్పుల తడక అని చెప్పి దూషించడం ద్వారా గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మొత్తం 2007 నుంచి 2014 దాకా ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇదే బట్టన్న గారు కేబినెట్ ర్యాంక్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 8 ఏళ్ళైనా కనీసం ఒక అనుమతి కూడా తేలేకపోయిందంటే అది మీ చేతగానితనము, తెలంగాణ పట్ల మీ నిర్లక్ష్యం కాదా? ఆ రోజు 8 ఏళ్లలో కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు, సిడబ్ల్యూసీకే ఒక అనుమతి తీసుకురాలేదు. అది కూడా మా బట్టన్న గారు ఇంకో తప్పుడు విషయం ఏం చెప్పిందంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పిండ్రు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు 6,116 కోట్లు. అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేర్ల మీద ఇచ్చింది 2,328 కోట్లు అయితే ల్యాండ్ ఎక్విజేషన్ వర్క్స్ మీద పెట్టింది కేవలం 3,700 కోట్లు మాత్రమే. అంటే 8 ఏళ్లలో 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాణహిత చేవెళ్లకు 8 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన ఖర్చు 3,788 కోట్లు. నిజంగా ఇదే రకంగా ప్రాణహిత జరిగితే మీ మునిమనుమలు చూస్తారు ఈ పనిని. అప్పటికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరుగుతుందనో ఒకసారి ఆలోచించండి. అంటే ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి ఆయకట్టు సాధించడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి 45 సంవత్సరాలు పట్టిందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. రెండవది నాగార్జున సాగర్ అధ్యక్ష, మీ జిల్లా 1955లో నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే 1967లో గౌరవనీయులు ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఆ రోజు 12 ఏళ్ల తర్వాత ఎడమకాలోకి ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే కేవలం 98,000 ఎకరాలు మాత్రమే. 98,000 ఎకరాలు మాత్రమే. 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు ఎడమకాలోకి నీళ్లు వచ్చినాయి. పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడు వచ్చింది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద అంటే 1974. 30 ఏళ్ల తర్వాత ఎడమకాలువకు పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చిన పరిస్థితి. అధ్యక్ష, అసలు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు అధ్యక్ష? 8 ఏళ్ళు 2007లో కొబ్బరికాయ కొట్టి 2014 దాకా కనీసం మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలి. 8 ఏళ్ళైనా కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేతగాలేదంటే అది మీ చేతగానితనం, మీ నిర్లక్ష్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు. అక్కడ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు. ఈ సభలో చాలామంది పెప్పర్ స్ప్రేల బారిన పడి ఆనాటి మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన సభ్యులు చాలామంది, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, సురేష్ షెట్కార్ లాంటి వాళ్ళు, బర్లాం నాయక్ లాంటి వాళ్ళు, సిరిసిల్ల రాజయ్య లాంటి వాళ్ళు, ఎంపీలు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష. ఇదంతా చరిత్ర కళ్ళగట్టినట్టు. పార్లమెంట్లో లైవ్ రికార్డులన్నీ తీయండి. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చంద్రశేఖరరావు గారు ఎక్కడుండే, ఈ సభ్యులందరూ ఎక్కడుండేనో ఒకసారి చరిత్రను కూడా చూడాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తూ, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే, ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవి రేపు ప్రజలు గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు. నాకు డౌట్ కూడా వస్తూ ఉంది, వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. దయచేసి రాజకీయం చేస్తే మా మీద ఎంతైనా బురద చల్లండి, కానీ చంద్రశేఖరరావు గారికే ఏ దేవుడు ఏ రాత్రి కళలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు, కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అధ్యక్ష. వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. అందులో కూడా కొన్ని విషయాలు నేను మొత్తం వాటి జోలికి పోకుండా కొన్ని మాత్రం కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ అంటే దీంట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ను చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. 11వ పేజీలు ఉంది అధ్యక్ష. తర్వాత నివేదిక ఎట్లాగా హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఇంకా వాళ్ళందరూ ఉన్నారు. నేను కూడా వారికి మళ్ళీ పంపిస్తాను అధ్యక్ష. తమరికి ఇస్తాను, తమరు అనుమతిస్తే వారికి ఇవ్వండి అధ్యక్ష. ఇందులో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవెళ్ళ స్కీమ్ నియర్ తుమ్మిడిహెట్టి విలేజ్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. నేను మళ్ళొక్కసారి చదివి వినిపించదలుచుకున్న మిత్రుడు హరీష్ రావు గారికి, వాళ్ళ మామగారు వారు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసినరో ఇది వినడం ద్వారా అయినా వారికి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నా. కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. యాక్చువల్గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు కడితే
సిడబ్ల్యూసి సూచనల మేరకు నీళ్లున్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేసాం అని మీ ద్వారా వారు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష రంగారెడ్డి జిల్లాకు అది టేల్ ఎండ్ అవుతుంది, నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి 6 లక్షల ఎకరాలకు డిపిఆర్ లో స్పష్టంగా పెట్టాం. ఇవాళ రిజర్వాయర్లు అయిపోయినాయి, మీరు కాలువలు తవ్వుతాయి. ఎందుకంటే మొన్ననే మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. ఆ ఈసీ తెచ్చితే ఇవాళ కాలువలు తవ్వుతే రంగారెడ్డి జిల్లాకు 1 ఏడాదిలోగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఆ పని చెయ్యండి అని చెప్పి నేను మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయిని కాదు అధ్యక్ష, వీళ్ళ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష. ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున పగిలిపోయి 2గా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష? దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినమా లేదా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం మేము ఈ వడ్లు కొనలేము అని చేతులెత్తేస్తే ఢిల్లీకి పోయి ధర్నా చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డట కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మా జగదీష్ ఉన్నాడు ఇక్కడ. మేము ఆనాడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు ఒక్కనాడు కూడా చుక్క నీళ్లు పోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువ పనులు పూర్తి చేసి 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చింది. నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మహబూబాబాద్ గారి ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా. మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు. మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 18 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 18లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిందని నేను అడుగుతున్నా. మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ శాఖకు మంత్రి, ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదా అధ్యక్ష? వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం చెదలు పట్టించారు అధ్యక్ష. తెలంగాణను మొత్తం దోపిడీ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు, తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవనమ్మా. చేలల్ల నీళ్లు లేవు, చెలకల్ల నీళ్లు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజ్ గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది, చెరువుల నిండా నీళ్లు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, సాగు విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది, చేపల ఉత్పత్తి పెరిగింది. ఇది నిజం అధ్యక్ష. ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఇవాళ అన్ని చెప్తాను, ఎంత తొందరపడతారు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు మన ప్రాంతంలో వలసలు ఉంటుండే అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు బాగా చేసి, నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి. పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లేయడానికి వాళ్ళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.